రిక్వెస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 50 minutes దాటింది 50 minutes దాటింది తొందరగా కంక్లూడ్ చేయండి అధ్యక్ష ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు నిజంగా గత ప్రభుత్వాన్ని కూడా మేము తప్పుపడతాం ఎందుకు తప్పుపడతామని మాట మాట్లాడుతున్నానంటే మెడికల్ కాలేజీలు ఇచ్చినప్పుడు రాజకీయ అంశంగా మేము ఇన్ని కాలేజీలు ఇచ్చినామని గొప్పలు చెప్పే బదులు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఏ ప్రభుత్వమైనా సరే ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా ఒక ఇన్స్టిట్యూషన్ మంజూరు చేసేటప్పుడు దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సరిపడా డబ్బులు ఉన్నాయా లేవా అని కనీసం కొంత ఆలోచించాలి ఎన్నికల సమయంలో హడావిడిగా ఒక సంఖ్య చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా మీ లెక్కెంత మీ విషాదెంత మేమే ఇచ్చుకుంటామనే విధంగా ప్రయత్నం చేసిండ్రు కానీ మీకు కూడా తెలుసు కదా ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ ఉన్నటువంటి ఏ రకంగా మనకు ఇబ్బందులు ఉండే ఈరోజు మెడికల్ కాలేజీలు మంజూరు ఇచ్చిండ్రు మీరు గతంలో వాళ్ళు మంజూరు ఇచ్చిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏం తక్కువేం చేస్తలేదు అధ్యక్ష వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న మెడికల్ కాలేజీలకు వెళ్ళే సిబ్బంది తీసి కొత్తగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు స్టాఫ్ని అలాట్ చేస్తున్నారు మా ఆదిలాబాదులు అక్కడి నుండి ప్రొఫెసరు అసోసియేట్ ప్రొఫెసరు డాక్టర్లను డీన్లు మిగతా అందరినీ తీసేయడం వల్ల మా మెడికల్ కాలేజీ గుర్తింపు పోయేటటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉన్నది నేను ఎందుకంటున్నానంటే గతంలో వాళ్ళు మంజూరు ఇచ్చిండ్రు కొత్తగా రిక్రూట్మెంట్ లేదు ఆ కాలేజీ నడుస్తలేదు ఈ కాలేజీ నడుస్తలేదు డాక్టర్లకు మనం ఎక్కడ నాణ్యమైనటువంటి వైద్య విద్యని ఎక్కడికి వెళ్ళి అందించగలుగుతామో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల అధ్యక్ష తొందరగా ముగించండి శంకర్ గారు ప్లీజ్ రాష్ట్రంలో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీల పదవి కాలం ముగిసింది ఎందుకంటే ఇది ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి రిలేటెడ్ మాట ఇది రాజకీయాలు ఎట్లున్నా ఏమన్నా ఎన్నికలైతేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి అది అందరికీ జగమెరిగినటువంటి సత్యం కేంద్రం పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు మనందరికీ తెలుసు సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు జరపాలా మరి అదేవిధంగా ఆ ఎన్నికలు జరిగే వరకు ప్రభుత్వం నుంచి నిధులు మరి స్పెషల్ ఆఫీసర్లను పెట్టింది కదా ఆ నిధులు తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఈ సమాజంలో బీసీలను గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బీసీలను ఏ రకంగా మోసం చేసిందంటే మోసం చేయడానికి బీసీలే దొరుకుతారా అని మాకు అనుమానం వస్తూ ఉన్నది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినప్పుడు బీసీలకు న్యాయం చేస్తాం గత టీఆర్ఎస్ పార్టీ బీసీలను ఎంబీసీలను మోసం చేసింది కదా మేము అధికారంలోకి వచ్చంటే న్యాయం చేస్తామన్నారు బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మినారు అధ్యక్ష ఎంబీసీలకు ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు గతంలో ఎంబీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొప్పగా ఆదుకుంటామని గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం ఏం చెప్పింది వాళ్ళు కార్పొరేషన్ అన్నారు కదా మేమైతే ఏకంగా ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తామన్నారు కానీ దాని మీద చర్యలు లేవు కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొక విషయం ఎక్కడైనా ఎన్ని రోజులు అధ్యక్ష కార్పొరేషన్లు తయారు చేయడం నయా పైసా ఇవ్వకుండా కార్పొరేషన్లు ఇవ్వడం వల్ల ఏం లాభం అవుతుంది గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది బీసీలకు ఆత్మగౌరవ భవనాలను ఇచ్చింది ఆత్మగౌరవ భవనాల ద్వారా మినిస్టర్ గారు మాట్లాడతారు సార్ గౌరవ శాసనసభ్యులు మొదటగా వ్యవసాయానికి సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిన అనుసంధానం గురించి మాట్లాడు ప్రస్తావన గత ప్రభుత్వం సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం ఎన్ఆర్ఈజీఎస్తోని అనుసంధానం చేయలేము అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది రిజెక్ట్ చేయటం జరిగింది వారి శక్తి యుక్తులతో ఈరోజు సభాముఖంగా వారికున్న పార్లమెంటు సభ్యులు వారికున్న శాసనసభ్యులందరూ కూడా మేము తప్పకుండా ఈ అనుసంధానం చేపిస్తామంటే మాకేమీ ఇబ్బంది లేదు తప్పకుండా మరొకసారి ఆ ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది రెండవది బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం గురించి మాట్లాడతాం తప్పకుండా మీరు ఇచ్చే మంచి సూచనలు ఇవ్వండి ఈరోజు మా నాయకులు రాహుల్ గాంధీ గారు మొత్తం యావత్ దేశానికి సంబంధించి ఒక ఆలోచన ఇచ్చిండ్రు బీసీ గణాంకాలకు సంబంధించి
కుల గణన జరగాలి. ఈరోజు ఆ కుల గణన ద్వారా ఈరోజు బడ్జెట్ కేటాయింపులతో పాటు వారికి ఈరోజు రాష్ట్ర జనాభాలో ఉన్న సంఖ్య మేరకు మరి బడ్జెట్ను కూడా కేటాయింపు చేయాలనే ఆలోచన మేము ప్రభుత్వం రాగానే ఈరోజు సెన్సస్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం చేసుకొని ముందుకు పోతామని ఒకటి. రెండవది కార్పొరేషన్ల ఏర్పాటు. మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కార్పొరేషన్ బలహీన వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. అనేక సందర్భాల్లో కూడా చెప్తా ఉన్నాం, కేవలం కార్పొరేషన్లు నామమాత్రంగా కాకుండా పరిపుష్టిగా వారికి నిధులు ఇచ్చే విధంగా ఆ ఇన్స్టిట్యూషన్ ఆ వ్యవస్థను బలపరిచే విధంగా మా ఆలోచనలు ముందుకు పోతాయని సభాముఖంగా తెలియజేస్తూ 7 నెలల నుంచి 8 నెలల నుంచి అంటున్నారు అధ్యక్ష. మొదటి 3 నెలల తర్వాత పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా దాంట్లో వివిధ పార్టీల ద్వారా పాల్గొన్నాం. 2.5 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో మరి ఈరోజు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. వచ్చింది 5 నెలలు. 5 నెలల కాలంలో అద్భుతాలు సృష్టించాలని, ఎందుకు అద్భుతం సృష్టించలేవని ప్రశ్నించకంటే ముందు మీరు ఆలోచన చేయండి. ప్రాక్టికల్గా వాట్ ఈస్ పాసిబుల్, వాట్ నీడ్ టు బి డన్. ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని మేము కూడా చెప్తా ఉన్నాం. బలహీన వర్గాలకు మీరు చెప్పారు తప్పకుండా నిధులు ఇవ్వాలని. మీరు ఈరోజు బీసీ వెల్ఫేర్కు సంబంధించిన పద్దును మీరు పూర్తి స్థాయిలో చూస్తే అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నిధులు కేటాయింపు చేయటం జరిగింది. అది స్పష్టతతో మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అది మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. శంకర్ గారు కొంచెం తొందర ముగించాడు అధ్యక్ష. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ 50 లోక కళ్యాణం కొరకు, హిందూ ధర్మరక్షణ కొరకు, లోక కళ్యాణం కొరకు, హిందూ ధర్మరక్షణ కొరకు నిరంతరం తప్పించే బ్రాహ్మణులు బ్రాహ్మణ పరిషత్తు గతంలో 100 కోట్లుంటే ఈసారి దాన్ని 50 కోట్లకు తగ్గించింది అధ్యక్ష. వాళ్ళకి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, పూజారుల పరిస్థితి చూస్తే ఆ బ్రాహ్మణ పరిషత్తుకు 100 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గించడం సరైనటువంటిది కాదు. దాన్ని ఇంకా 100 నుంచి 200 కోట్లకు పెంచాలి, కానీ 50 కోట్లకు తగ్గించడం అనే విషయాన్ని మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దాన్ని సవరించుకోవాలని. మరి అదేవిధంగా అధ్యక్ష 3000 కోట్లు మైనార్టీ సంక్షేమానికి కేటాయించారు. సంతోషం, కేటాయించుకోండి. మెజార్టీ హిందువుల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మెజార్టీ హిందువులకు కూడా కేటాయింపులు అనేది చెప్పాలి కదా. ఈ రాష్ట్రంలో 80% ఉన్నటువంటి హిందువులకు దేవాలయాలకు కనీసం 12 కోట్లేనా అధ్యక్ష? 3000 కోట్లు మైనార్టీ సంక్షేమానికి కేటాయించినప్పుడు ఈ దేశంలో మెజార్టీ ఉన్నట్టు, ఈ రాష్ట్రంలో మెజార్టీ ఉన్నటువంటి హిందువుల గురించి కూడా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి కదా. హిందువులు కూడా ఓట్లేసింది కదా అధ్యక్ష. హిందువులు కూడా ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం వచ్చింది కదా. సార్ ఇది సభను ప్రక్కదోరి పట్టిస్తాను అధ్యక్ష. 3000 కోట్ల రూపాయలకు సంబంధించి మైనారిటీల సంక్షేమానికి విషయానికి వచ్చి దాన్ని తీసుకొచ్చి హిందూ ఎండోమెంట్స్కి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతాను. 12 కోట్ల రూపాయలతోని 3000 కోట్ల రూపాయలతో కంపారిజన్. మిగతా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు జనాభా ఏ విధంగా ఉందో దానికంటే మెరుగైన రీతిలో వారికి సంక్షేమం అభివృద్ధిలో పాత్రదారులను, హిందువులను కూడా మేమంతా సెక్యులరిజంలో బిలీవ్ చేస్తాం. ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో జనాభాలో సంఖ్య ఎవరి పాత్ర ఎంతవరకు ఉందో అంతకంటే పైబిచ్చు వారి సంక్షేమం గురించి, హిందువుల సంక్షేమం, హిందువుల అభివృద్ధి మా లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఈ సభా వేదికను పక్కదారి పట్టియకుండా, ఎందుకంటే ఒకటి 12 కోట్లు అన్నారు అధ్యక్ష, ఇంకో ప్రకారం చూస్తే 3000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఎందుకు చెప్తా అంటే గౌరవ సభ్యులు స్పష్టంగా వారికి తెలుసు, కొద్దిగా మొదటిసారి సభ్యులైనా చాలా దీర్ఘంగా చదువుకుంటాడని తెలుసు, కానీ దాన్ని పక్కదారి పట్టియొద్దని మేము మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, నేను ఎందుకు ఈ మాట అన్నంటే ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తున్నదేమో. మైనార్టీల సంక్షేమాన్ని నేను తప్పుపట్టా. మైనార్టీల సంక్షేమానికి ఇవ్వాల్సిందే ఇవ్వండి, దాంతోపాటు మిగతా విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, CGFలో కామన్ గుడ్ ఫండ్లో గుళ్ళు గోపురాలకు ప్రభుత్వమే మంజూరిచ్చింది. గుళ్ళు గోపురాలు కట్టుకున్న వాళ్లకు ఇప్పటిదాకా రూపాయి లేక 3 సంవత్సరాలు తిరుగుతున్నారు. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే CGF ద్వారా మంజూరిచ్చినటువంటి ఆ గుళ్ళు గోపురాలకు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని
మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అదే విధంగా అధ్యక్ష, ఒక ముఖ్యమైనది, ఈరోజు గత ప్రభుత్వం మా ఊరు మా బడని పెట్టింది. ప్రభుత్వాలు పేర్లు మార్చిండొచ్చు, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, కానీ ఆ ప్రభుత్వం మా ఊరి మా బడని మంజూరు ఇచ్చిన పనులకు సర్పంచులు చిన్న చిన్న కాంట్రాక్టర్లు పాపం పనులు చేసుకొని, ఆ రోజు పనులు చేసుకున్న వాళ్ళంతా పాపం సంవత్సరం 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, రూపాయి వస్తలేదు. మీరు కొంత మిగతా భేషజాలకు పోకుండా మా ఊరు బడుపుకు సంబంధించినటువంటి ఆ యొక్క పదులను రాజకీయాలలో ఏ పార్టీ అధికారంలో ఉంటే సహజంగా రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. కానీ దాంట్లో కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. మీరు ముగించండి శంకర్ గారు, ప్లీజ్ ముగించండి. పనులు చేసి బిల్లులు రాక పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని మీద కొంత ప్రభుత్వం కొంత మానవతా దృక్పథంతో ఆలోచించి వాటికి నిధులు విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ, శంకర్ గారు ప్లీజ్ మీరు క్లోజ్ చేయండి, జస్ట్ 2 minutesలో క్లోజ్ చేయండి. అయిపోయింది సార్, 5 నిమిషాలు సార్. అధ్యక్ష, గౌరవ ఎల్ఏ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా, నేను మీ ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులను కూడా